ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందరూ బాగుండాలి. మరి ఈరోజైతే ఒక సూపర్ గుడ్ న్యూస్తో మీ ఎదురుగా వచ్చాను. ఏంటంటే మరి ఒక రైతుకి ఆరుగాలం శ్రమించినటువంటి ఒక రైతుకి తనకి పంట చేతికొస్తే ఎంతో సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఒక నవమాసాలు మోసిన తల్లి చక్కగా తన బిడ్డను ప్రసవించిన తర్వాత ఎంతో చక్కగా మరి ఆ బాధనంతా కూడా మర్చిపోయి చాలా సంతోషంగా ఉంటుంది. మరి మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మనది మరి ఇంకా గ్రో అవుతున్న ఛానల్ కాబట్టి తప్పనిసరిగా మరి ఒక లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఈ వీడియోలోకి వెళ్దామండి. మరి ఏంటంటే గుడ్ న్యూస్, ఒక ఆరుగాలం శ్రమించిన రైతు తనకి పంట అంతా చక్కగా చేతికొస్తే ఎంత సంతోషంగా ఉంటాడో, అదేవిధంగా ఒక నవమాసాలు మోసిన తల్లి తన బిడ్డ చేతిలోకి రాగానే ఎంతో మరి బాధనంతా మర్చిపోయి ఎంతో సంతోషంగా ఉంటుందో, అదేవిధంగా ఒక సంవత్సరం అంతా కూడా బోధించినటువంటి ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుని మరి వారు విద్యను ఎవరికైతే బోధించారో ఆ విద్యార్థులు అందరూ కూడా పాస్ అయితే ఏ ఒక్క సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ అవ్వకుండా ప్రతి సబ్జెక్ట్లో కూడా ప్రతి విద్యార్థి పాస్ అయితే ఆ సంతోషాన్ని ఊహించగలరా? సేమ్ అదే సంతోషం ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మరి మా స్కూల్ నుంచి, మా గవర్నమెంట్ స్కూల్ అండి, మాది జడ్పీ స్కూలు, మా స్కూల్ నుంచి వెళ్ళినటువంటి 10th విద్యార్థులు 100% అందరూ కూడా ఫుల్ రిజల్ట్ 100% పాస్డ్ రిజల్ట్స్ వచ్చిందండి. మరి ఇంకొక వన్ మోర్ గుడ్ న్యూస్ ఆల్సో దేర్. ఏంటంటే మరి తెలుగు మనకి మాతృభాష, తెలుగులో హైయెస్ట్ మార్కులు వచ్చాయి మా స్కూల్ విద్యార్థులకి. తెలుగు తర్వాత మరి హైయెస్ట్ మార్కు ఏదో తెలుసా మీకు? సైన్స్. ఎస్, యు ఆర్ కరెక్ట్, ఇట్ ఈజ్ సైన్స్. మరి మీకు తెలుసు కదా, నేను మా స్కూల్లో బయాలజీ టీచర్ని. మరి స్కూల్లో విద్యార్థులకే కాకుండా నేను మరి చాలా బయాలజీ వీడియోస్ పెట్టాను. ఎగ్జామ్కి ఇంకా కొంతకాలం ముందు నుంచే, కొన్ని నెలల ముందు నుంచే బయాలజీ చెప్పుకుంటూ వచ్చాను ఆన్లైన్లో, అదే యూట్యూబ్ వీడియోస్ ద్వారా. మరి మీరందరూ కూడా చక్కగా పాస్ అయ్యి ఉంటారని మీకు నా ఛానల్ ద్వారా బెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్పాలని వచ్చాను. మరి 10th విద్యార్థులందరికీ కూడా, ఉత్తీర్ణులైన వారికి అందరికీ కూడా నా బెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇంకొక సంగతి ఏంటంటే, ఎవరైనా విద్యార్థులు 1 లేదా 2 సబ్జెక్టులు లేదా కొన్ని సబ్జెక్ట్స్లో ఒకవేళ ఉత్తీర్ణత శాతం మార్కు సాధించకపోయి ఉంటే, ఉత్తీర్ణత మార్కులు 35, సబ్జెక్ట్కి 100కి 35 రావాలి. ఒకవేళ అవి సాధించలేకపోతే నెవర్ ఫీల్ అండి, ఏమీ ఫీల్ అవ్వకండి. ఎందుకంటే ఇవన్నీ సహజం. గెలుపు ఓటములు అనేవి క్వైట్ నేచురల్. కాబట్టి వాటి గురించి ఏమీ పెద్దగా పట్టించుకోకండి. ఎందుకంటే శ్రమ పడడం వరకే మన వంతు. శ్రమ పడిన తర్వాత రిజల్ట్ అనేది మన చేతిలో లేదు. డ్యూటీస్ బిలాంగ్స్ టు మ్యాన్ వైల్ రిజల్ట్స్ బిలాంగ్స్ టు గాడ్. మరి శ్రమ పడడం మన వంతు, ఫలితం ఇవ్వడం దేవుని వంతు. కాబట్టి డియర్ చిల్డ్రన్, మరి అలాగే డియర్ పేరెంట్స్ అండ్ డియర్ టీచర్స్, మీరు అందరూ కూడా ఒకవేళ ఎవరైనా విద్యార్థులు 1-2 సబ్జెక్టులో వెనకబాటుతనం ప్రదర్శిస్తే వారి గురించి వారిని చిన్నచూపు చూడొద్దు, వారిని ఏమి కూడా అనొద్దు. అలాగే వారిని ఏ విధంగా కూడా డౌన్ చేయొద్దు. ఇప్పుడు మళ్ళీ May 19 ఆ ప్రాంతాలని ఆ డేట్స్ నుంచి మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నారు. బహుశా May 19 అని నాకైతే ఇంతవరకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇంకా కన్ఫామ్గా మీకు డేటు వస్తుంది. అప్పుడు మళ్ళీ నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను ఆ టైం టేబుల్తో. నా ఛానల్ ఫాలో అవ్వండి. అయితే మరి
ఎలా అసలు ఈ ఈ గెలుపు బహుశా మా మండలంలో మా ఒక్క స్కూలేనండి 100% రిజల్ట్స్ సాధించింది. మరి బహుశా కాదు, 100% మా ఒక్క స్కూల్ మాత్రమే 100% రిజల్ట్స్ సాధించింది. అయితే మరి ప్రతి సక్సెస్ వెనుక ఒక సీక్రెట్ ఉంటుంది. మరి ప్రతి విజయం వెనుక కొన్ని రహస్యాలు ఉంటాయి. వాటినే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ లేదా విజయ రహస్యాలు అంటాం. అయితే మరి మా సక్సెస్ వెనుక రహస్యం ఏంటి, మరి ఇదే చెప్పాలనుకున్నాను. మా సక్సెస్ వెనుక అయితే రిజల్ట్స్ ఏంటి అనేది, అంటే ఈ ఈ రిజల్ట్స్ వెనుక మరి మాకు ఏమి వర్కౌట్ చేసాము అనేది కొంచెం కొద్ది నిమిషాలు మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అయితే ఏంటంటే మరి మా సక్సెస్ అనే కాదండి, ఈ సక్సెస్ అనే కాదు, ఎవ్రీ సక్సెస్ హ్యాస్ 3 మెయిన్ ఆస్పెక్ట్స్. అవి ఏంటంటే ప్రతి విజయం వెనుక 3 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ హార్డ్ వర్క్, సెకండ్ వన్ ఈజ్ ఇండస్ట్రీ, థర్డ్ వన్ ఈజ్ డెడికేషన్ అండి. ఈ 3 కూడా మరి ఉంటేనే ఏ సక్సెస్ అయినా కూడా వీలవుతుందన్నమాట. మరి అందులో నెంబర్ 1 ఏంటంటే హార్డ్ వర్క్. నిజమే, మేమందరం కూడా చాలా హార్డ్ వర్క్ చేసాం. అంటే మిగిలిన వాళ్ళు చేయలేదని కాదు, నా గురించి నేను ప్రస్తుతం చెప్పుకుంటున్నాం. నేను, నా స్టాఫ్, నా స్టూడెంట్స్, మా విషయం ప్రజెంట్ నేను మీకు చెప్తున్నాను. మరి ఎంతో హార్డ్ వర్క్ చేసాం. ఎందుకంటే ఎక్స్ట్రా క్లాసులు, సండే మరి ఎవ్రీడే 5:30 వరకు కూడా వాళ్ళతోనే ఉండేవాళ్ళం. మరి అలాగే పిల్లలు కూడా పాపం చాలా చాలా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే టీనేజ్ పిల్లలు, మేమంటే పెద్దవాళ్ళం, వాళ్ళంటే చిన్నపిల్లలు. అయినా కానీ పాపం మరి సండే అంటే సండే వచ్చేవాళ్ళు, ఎవ్రీ సండే వచ్చేవాళ్ళండి. మరి అదే అంతేకాకుండా ఈవినింగ్ 5:30 వరకు కూడా ఉంచి చదివించేవాళ్ళం. అలాగే కోఆపరేట్ చేసేవాళ్ళు. చక్కగా మరి వాళ్ళు గురువుల మాట విన్నారు, మంచి ఫలితాలు సాధించారు. ఇప్పుడు వాళ్ళకే కదండి ఇప్పుడు ఈ రిజల్ట్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్ బెనిఫిషియర్స్ ఎవరన్నా ఉన్నారంటే విద్యార్థులే. వాళ్ళకే ఈ సక్సెస్. అయితే మాకు కూడా ఈ సక్సెస్ చాలా అవసరం, చాలా చాలా సంతోషం. మరి మా హార్డ్ వర్క్ కూడా ఇది పెయిడ్ అన్నట్టు ఉంది. అంతేకాకుండా మరి ఇండస్ట్రీ లేకుండా ఏ పని కూడా సాధించలేమండి. మరి శ్రమే, కష్టే ఫలి అంటాం, కష్టే ఫలి. మరి కాబట్టి కష్టపడ్డాం, ఫలితం సాధించాం. ఏ సక్సెస్కైనా కష్టపడాలి. కష్టపడకుండా మనం ఎప్పుడు కూడా ఫలితాలని ఆశించలేము. ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు అనుకోండి, మరి అతను మనకి ఈరోజు మనం చూస్తున్న గ్రౌండ్లో ఒక చక్కని పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అంటే వెనక ఎంతో ఆయనకి మరి ప్రాక్టీస్, అందులో నిత్యము కూడా సాధన, కఠోరమైనటువంటి సాధన, నిద్ర మానుకొని, సరైన జంక్ ఫుడ్లు, ఇష్టమైన ఫుడ్స్ ఇవన్నీ మానుకొని ఫిజికల్ ఫిట్నెస్తో మరి దీని అంతటి కోసం ఎంతో డిసిప్లిన్ ఉండాలి. ఇండస్ట్రీ కోసం కావాల్సింది డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్. కాబట్టి మరి డిసిప్లిన్ ఉండి ఇండస్ట్రీ చేశారు, చాలా సంతోషం. అంతేకాకుండా మరి ఇంకా థర్డ్ వన్ ఏంటంటే డెడికేషన్. ఈ విషయంలో మరి టీచర్స్ అందరూ కూడా చాలా డెడికేటెడ్గా మరి ఇంకా పోటీలు పడేవాళ్ళం అన్నమాట. ఎవరైనా ఒక టీచర్ పొరపాటున ఎప్పుడైనా సెలవు పెడితే ఆ క్లాస్ నాది నాకు నేను వెళ్తాను ఆ క్లాస్కి, నాకు 10th కావాలని పోటీ పడేవాళ్ళం. ఒక్క పీరియడ్ కోసం, మాది కాకుండా ఎక్స్ట్రా పీరియడ్ కోసం. కాబట్టి మరి ఒక డెడికేషన్తోనే చాలా పనిచేసాం. ఇంకా తర్వాత ఏంటంటే మరి మా హెచ్ఎం గారు అయితే పిల్లల్ని క్లాస్ రూము నుంచి బయటికి తీసి ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టుకున్నాం మేము. మా స్టాఫ్ రూము, ఆఫీస్ రూమ్ ఒకటే. అక్కడ కూర్చోబెట్టుకొని బెంచ్కి ఇద్దరిని హెచ్ఎం సీట్ ఎదురుగా కూర్చోబెట్టి చదివించారు. ఎప్పుడైనా నేను సైన్స్ డయాగ్రామ్స్ కోసం అది వాళ్ళని మన బోర్డుకు డిజిటల్ బోర్డు ఉంది, అక్కడికి తీసుకువెళ్ళాలంటే నేను మామూలుగా పర్మిషన్ అడిగి తీసుకెళ్ళేదాన్ని అనమాట.
మళ్ళీ నా పీరియడ్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ చదువుకునేవాళ్ళు. ఎప్పుడు హెచ్ఎం గారు సన్నల్లోనే ఉంచి చదివించారు. అది నిజంగా మరి మా హెచ్ఎం గారు చాలా కష్టపడ్డారు పిల్లలతో. మరి వాళ్ళు పదే పదే పాస్కి అని కానీ ఏదన్నా అడిగితే అనేవాళ్ళు, ఏంట్రా షుగర్ పేషెంట్స్ లాగా మాటికి ఎందుకు అలా తిరుగుతారు పాస్క్ అంటూ అని వాళ్ళని నిలువరించేవాళ్ళు. ఎప్పుడైనా ఎవరైనా ఫ్రెండ్స్ కోసం బాత్రూమ్స్ దగ్గర ఉండిపోతే, అంటే లోపలికి వెళ్ళినవాడి కోసం బయట ఉన్నవాడు వెయిట్ చేయడం ఇలా చేస్తే వెంటనే బాత్రూమ్కే పరిగెట్టేవాళ్ళు. మా సార్ బాత్రూమ్కి వెళ్ళి వాళ్ళని తోలుకొని వచ్చేవాళ్ళు అనమాట. మరి నిజంగా చాలా డెడికేషన్ అండి, చాలా డెడికేషన్తో చేసాం ప్రతి ఒక్కరం కూడా. మరి ఒకసారి చూడండి మార్క్స్. మరి ఈ అమ్మాయి మా స్కూల్ ఫస్ట్ అనమాట. తెలుగు 100కి 100 సాధించింది. తెలుగు 100కి 100, తెలుగు 100కి 100 సాధించింది. సెకండ్ ప్లేస్లో ఉన్న మార్కులు చెప్పగలరా? ఇందులో సెకండ్ ప్లేస్లో ఉన్న మార్కులు 96. సైన్స్ 96 కనిపిస్తుంది కదండి. మరి ఈ విధంగా సైన్స్ మా స్కూల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ తెలుగు, సెకండ్ ప్లేస్లో సైన్స్ ఉంది 96తో. అయితే మరి నేను సక్సెస్ ఎలా సాధించామో సీక్రెట్స్ చెప్తాను అన్నాను కదా. మరి నా సబ్జెక్ట్ వరకు నేను ఎలా సక్సెస్ సాధించాను అనేది ఏంటంటే, మెయిన్ నేనేం చేశానంటే, కొంతమంది డల్లర్స్ కూడా ఉన్నారు. అందరూ పాస్ అవుతారని మాకేమీ పెద్దగా నమ్మకం లేదు. ఎందుకంటే ముగ్గురు కొంచెం డల్గా ఉండేవాళ్ళు. అయితే మరి ఈ సందర్భంలో కలాం గారు కొటేషన్ ఒకటి నాకు గుర్తొస్తుంది. ఏంటంటే, ద బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ద నేషన్ మే బీ ఫౌండ్ ఆన్ ద లాస్ట్ బెంచెస్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ద బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ద నేషన్ మే బీ ఫౌండ్ ఆన్ ద లాస్ట్ బెంచెస్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఒక జాతి, ఒక దేశం యొక్క మంచి బ్రెయిన్స్, మంచి తెలివైన వారు, మేధో సంపన్నులు కొన్నిసార్లట వెనక బెంచ్లో విద్యార్థులే, వెనకబడి ఉన్నటువంటి విద్యార్థులు అనుకుంటాం. వాళ్ళే కొన్నిసార్లు దేశానికి ఉపయోగపడే గొప్ప మేధా సంపత్తి కలిగి ఉంటారు. కాబట్టి వీ కెనాట్ ఇగ్నోర్ ఎనీబడి, మరి ఎనీ స్టూడెంట్, వీ కాంట్ నెగ్లెక్ట్ ఆర్ ఇగ్నోర్ ఎనీ స్టూడెంట్. కాబట్టి ప్రతి ఒక్కరి గురించి మనం కృషి చేయాలి, ప్రతి ఒక్కరి గురించి మనం ప్రయత్నం చేయాలి వారి పాస్ అవ్వడం కోసం. దీనికోసం నేను చేసింది ఏంటంటే, నా బయాలజీలో అయితే మరి ఈచ్ టీచరు కొన్ని స్ట్రాటజీస్ ఫాలో అవుతారు వాళ్ళ సబ్జెక్టు ప్రకారం, వాళ్ళ దీని ప్రకారం, సిలబస్ ప్రకారం. అయితే నేను ఏం ఫాలో అయ్యానంటే, టీఎల్ఎం మస్తుగా తయారు చేశానండి. టీఎల్ఎం బాగా తయారు చేశాను. మరి అందుకే మరి సైన్స్ ఫేర్లో కూడా మా స్కూల్కి ఫస్ట్ వచ్చింది. నేనే వెళ్ళాను సైన్స్ ఫేర్ రోజు కూడా స్టూడెంట్స్ని తీసుకొని. మరి మంచి టీఎల్ఎం తయారు చేసాం. ఎందుకంటే ఎక్కువగా అందులో స్టూడెంట్స్ చేసినవి కొంచెం ఉన్నాయి, కానీ నేను చేసినవి మరి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఇంటి దగ్గర నేను వీడియోలు చేయడం కోసం తయారు చేశాను. మీకు గుర్తుందో లేదో, మోస్ట్ ప్రాబబ్లీ ఇదే వస్తుందని అనేదాన్ని. ఎప్పుడు కూడా ఇదే వచ్చింది 8 మార్క్స్కి. ఇదిగోండి నేను తయారు చేసిన టీఎల్ఎం. మరి ఇదిగోండి బడ్డింగ్ ఇన్ ఈస్ట్, చూసారు కదా. మరి ఇవన్నీ కూడా డల్లర్స్ చేత, మొత్తం క్లాస్ అందరి చేత బాగా ప్రాక్టీస్ చేయించానండి. మాది ఇంగ్లీష్ మీడియమే, గవర్నమెంట్ స్కూల్ అయినా ఇంగ్లీష్ మీడియమే. ఇదిగోండి హార్ట్, ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. మరి అదేవిధంగా చూసారా, ఫోటోట్రాపిజం, న్యూరాన్, ఇది కూడా ఇచ్చారండి. న్యూరాన్ కూడా ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. న్యూరాన్ వచ్చింది, ఫోటోట్రాపిజం కూడా వచ్చింది మన ఎగ్జామ్లో. తర్వాత ఇదిగోండి ఇదే ఇచ్చారు. నేను
ప్రిపేర్ చేశాను కదా, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్. ఇదిగోండి, ఇదే 8 మార్క్స్కి వచ్చిందండి. ఇదే 8 మార్క్స్కి వచ్చింది. తర్వాత ఫెర్టిలైజేషన్ చూసారా, ఫెర్టిలైజేషన్ వీడియో. ఇది చార్ట్. అంటే చార్ట్లు అయితే చిరిగిపోతాయనండి, నేను ఇలాగ కార్డ్బోర్డ్కి అంటిస్తుంటానమాట ఎప్పుడు కూడా. అప్పుడు చార్ట్స్ కొంచెం లాంగ్ స్టాండింగ్లో ఉంటాయి, ఎక్కువ కాలం మనకి నిల్వ చిరిగిపోకుండా ఉంటాయి. ఇవి మనకి అమెజాన్లో వచ్చినవి అవి ఉంటాయి కదా. ఇది మామూలు కవర్ అండి, జూట్ కవర్ అంటామే. అది మామూలుగా మనకి ద్రాక్ష పళ్ళు అవి వాటితో వస్తుంటాయి కదా, మామూలుగా పళ్ళు కూరగాయలతో. అది అంత నో కాస్ట్ మెటీరియలే నేను తయారు చేశాను. లంగ్స్ ఇది. అదేవిధంగా చూడండి, హ్యూమన్ బ్రెయిన్ ఇవన్నీ నేను వేసినవే, నేను తయారు చేసినవే. ఇది హార్ట్. మోడర్న్ మెథడ్స్ ఆఫ్ ఇరిగేషన్. ఇది జెనెటిక్స్ చెప్పినప్పుడు చెప్పాను. ఇది జెనెటిక్స్ చెప్పాను. అంటే మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే ఈ విధంగా అంటే మేము ఫాలో అయిన విషయం ఇది. నేను నా సబ్జెక్ట్ విషయంలో మరి హయ్యెస్ట్ మార్కులు, మంచి మార్కులు తెచ్చుకున్నారంటే నేను ఫాలో అయినటువంటి విషయం. 96లు 95లు 94లు ఈ విధంగా మంచి మార్కులు తెచ్చుకున్నారు సైన్స్లో. రీజను మరి నేను ప్రిపేర్ చేయించింది ఏంటంటే, మరి ఈ విధంగా అందరి చేత కూడా డయాగ్రామ్స్, పార్ట్స్. ఇదిగోండి ఎల్ఎస్ఎఫ్ ఫ్లవర్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ట్రాన్స్పిరేషను ఇది పార్ట్స్, ఫ్లవర్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట అండి. ఇది హెర్బేరియం, మామూలుగా ఒరిజినల్ ఫ్లవర్స్. ఇవి ఎండబెట్టి డ్రైడ్ ఫ్లవర్స్ అనమాట, ఎండబెట్టి అంటించాం. ఆకులు, పువ్వులు కూడా. ఆకులది వేరే చార్ట్ ఇందాక చూసారు కదా. మరి ఇదిగోండి, ఇది మనకి ఎగ్జామ్లో ఇచ్చాడు. మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇది ఇచ్చారు. ఇది హ్యూమన్ హార్ట్. పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ ఇది. తర్వాత సన్లైట్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. మనం థియరీ అంతా చదివించినానండి, ఎప్పుడైతే మనము మరి ఒక ప్రాక్టికల్గా చేయించడం, ప్రతిదీ కూడానండి, నేను ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా చేయించేదాన్ని. ఇప్పుడు బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ అవి చెప్పినప్పుడు బయటికి తీసుకొచ్చి, వాళ్ళని కాంపౌండ్ బయటికి తీసుకొచ్చి ఒక గుంట తవ్వి అందులో బయోడిగ్రేడబుల్, నాన్ బయోడిగ్రేడబుల్ అంటే అరటి తొక్కలు, టమాటా తొక్కలు, ప్లాస్టిక్ ఇవి, లేకపోతే ఒక విరిగిపోయిన చెప్పు, టూత్పేస్ట్ తాలూకా అయిపోయిన కవర్ పారేసింది, ఇలాంటివి ప్లాస్టిక్, నాన్ ప్లాస్టిక్ ఇలాంటివన్నీ కూడా గ్యాదర్ చేసి ఆ గుంటలో వేయించి మళ్ళీ 15 రోజుల తర్వాత తవ్వి తీసి వాళ్ళు ప్రాజెక్టు బుక్లో అది వాళ్ళు నోట్ చేసి నాకు చూపించేవాళ్ళు అనమాట. ఇలా ప్రతిదీ కూడా లెర్నింగ్ బై డూయింగ్, ప్రాక్టికల్గా చేయించాను. అదేవిధంగా ఈకోసిస్టమ్ కూడా మరి గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక ఏరియాని తీసుకొని ఆ ఏరియాలో ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అవి ఏర్పరిచినటువంటి ఈకోసిస్టము, అందులో ప్రైమరీ మరి ప్రొడ్యూసర్స్, సెకండరీ, టెర్షియరీ, ఈ విధంగా మరి ఎనర్జీ ఫ్లో అవడం, ఇదంతా కూడా నేను మరి గ్రౌండ్లోకి పిలిచి వాళ్ళని ఇదంతా కూడా చేయించానండి. ఎప్పుడు కూడా లెసన్ అంటే క్లాస్ రూమ్లోనే ఉండిపోతే మాత్రం అది పిల్లల బుర్రల్లోకి మనం ఎంత గీ పెట్టుకున్నా 100% ఎక్కదండి. దానికి మనం కొంచెం మరి
ప్రాక్టికల్గా క్షేత్ర పర్యటనలు అంటే ఫీల్డ్ ట్రిప్స్, ఈ విధంగా చార్ట్స్ ఈ విధంగా వేసినప్పుడు పిల్లలు మరింత మర్చిపోకుండా, అంటే రాట్ మెమరీ బట్టి పద్ధతి చదివేయండిరా అది అసలు నాకు ఇష్టం ఉండదు, అది పద్ధతి కూడా కాదు. ఎందుకంటే అలా పట్టింది మధ్యలో ఎక్కడైనా మర్చిపోతే, ఇప్పుడు ఎగ్జామ్ టెన్షన్లో ఉంటారు, బట్టి పట్టిన పారాగ్రాఫ్ మధ్యలో ఎక్కడైనా కట్ అయిపోయింది, ఏం చేస్తాడు అక్కడితో అది వదిలేస్తాడు. అలా కాకుండా అసలు ఆ విధానమే ప్రాసెస్ బుర్రలో పెట్టేస్తాం అనుకోండి, మామూలుగా వాడికి వచ్చిన లాంగ్వేజ్లో రాసుకొని వెళ్ళిపోతాడు, పర్వాలేదు. యూజ్ వాజ్ గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చేమో, కానీ ఆ ప్రాసెస్ మాత్రం ఫెయిల్ అవడం. కాబట్టి ఈ విధంగా మనము గ్రౌండ్లోకి తీసుకెళ్ళి కొంచెం వాళ్ళని బయట వాతావరణంలో వీలైనంత మనం లెర్నింగ్ బై డూయింగ్ సైన్స్ మాత్రం ఆ విధంగా చేయించాలి. ఆ తర్వాత వాళ్ళు చూసిన దాన్ని బొమ్మ గీయించేదాన్ని ఒక ఇలాగా చార్ట్లోనే కాదు, ఇప్పుడు ఫ్లో చార్ట్గా రాయించడం, డయాగ్రామ్స్ గీయించడం, ఈ విధమైన కసరత్తు పిల్లల చేత మరి ఈ విధమైనటువంటి ప్రాక్టీస్ ఎక్కువగా చేయించడం వల్ల సైన్స్ మేము ఎక్కువ మార్కులు సాధించగలిగామండి. మరి అదేవిధంగా ఇంకా ఉన్నాయి చార్ట్స్ మనకి. ప్లాంట్ సెల్, యానిమల్ సెల్, ప్రొటెక్టివ్ టిష్యూ, మరి ఇదిగోండి స్పోర్స్ ఇన్ రైజోపస్, ఇది కూడా ప్రాక్టికల్గా చేసి చూపించాం. వాళ్ళే రొట్టె తెచ్చారు, తడిపి ఒక గ్లాస్ బాటిల్లో ఉంచాము, 3 రోజులు చీకట్లో ఉంచాము. తర్వాత ఈ రైజోపస్ పెరిగింది, ఈ స్పోర్స్ ఇవన్నీ కూడా మ్యాగ్నిఫైడ్ గ్లాసు భూతద్దంతో చూశారు. ఏం చూసారో ఎలా చేశారో రాయించాను అనమాట. ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి. అలాగైతే ఇంకా అసలు మనం పెద్దగా కష్టపడవలసిన అవసరం ఉండదు. ఎక్కువగా మనం ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ పరంగా మనం చేయించేస్తే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. తర్వాత ఇది చూడండి, క్లోరోఫిల్ ఈజ్ నెససరీ ఫర్ ఫోటోసింథసిస్. ఇది కూడా పిల్లలు బాగానే నేర్చుకున్నారు. మరి తర్వాత బడ్డింగ్ ఇన్ హైడ్రా, ఎసెక్షువల్ రిప్రొడక్షన్స్ మెథడ్స్లో ఇది వస్తుంది. ఇది కూడా బాగానే నేర్చుకున్నారు. ఇవన్నీ బాగా రాశారు కూడా. ఇదిగోండి ఇవన్నీ కూడా ఎసెక్షువల్ రిప్రొడక్షన్ సంబంధించినవి, చాలా ఇంపార్టెంట్. ఇది ఎసెక్షువల్ రిప్రొడక్షన్ కూడా ఎక్కువగా షార్ట్ ఆన్సర్స్కే వస్తూ ఉంటుంది. మరి ఇంకా ఎవరైతే ఇప్పుడు 9th నుంచి 10th వచ్చారో విద్యార్థులు, వారందరూ కూడా మరి వీడియోస్ చూడండి. మర్నాథ టీచర్ అని మీరు టైప్ చేస్తే మన వీడియోస్ అన్నీ వస్తాయి. అదేవిధంగా మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా వస్తుంది. స్టొమాటో పత్రరంధ్రం ఇది. అదేవిధంగా ఇదిగో రీజనరేషన్, అంటే ఇందాక ఇవి ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో విధానాలు అన్నమాట అండి. ఇవి రీజనరేషన్, ప్లెనేరియాలో రీజనరేషన్ ఇది. తర్వాత ఇదిగో వెజిటేటివ్ ప్రాపగేషన్, బ్రయోఫిల్లం. ఈ ఆకు కూడా తెచ్చి ఒక చిన్న ట్రేలో పెట్టి మధ్యలో బ్లేడ్ గీతలు పెట్టి చుట్టూ కూడా దూది తడిపి పెట్టి మరి అది ల్యాబ్లో, అంటే మామూలుగా మన క్లాస్ రూమ్లో దాన్ని మొక్కలు ఎక్కించి మొక్కలు వస్తాయి చుట్టూ కూడా. అది కూడా విద్యార్థులు సొంతగా చేసి తెలుసుకున్నారు. బ్రయోఫిల్లము ఇది మనం చాలా ఈజీగా చేయొచ్చు. మీరు కూడా క్లాస్లో చేసి విద్యార్థులకు చూపిస్తారనుకుంటున్నాను. అదేవిధంగా ఫ్రాగ్మెంటేషన్, ఇది కూడా మరి ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో స్పైరోగైరాలో ఇది జరుగుతుంది. ఈ విధంగా ఫ్రెండ్స్ మరి నేనైతే చాలా చార్ట్స్, మోడల్స్ ఇవన్నీ చేయించి ఫీల్డ్లోకి తెప్పించి, గ్రౌండ్లోకి తెప్పించి వాళ్ళకి మరి సైన్స్ ఈజ్ నథింగ్ బట్ లెర్నింగ్ బై డూయింగ్. అది ఏంటంటే ఏదో ఒక కథలాగా చెప్పుకునేది కాదు, చేసి తెలుసుకునేది. కాబట్టి మరి సైన్స్ని ఈ విధంగా బోధించడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే వచ్చింది. ఇదే మా సక్సెస్ సీక్రెట్. మరి ఇంకా ఈ వేసవి సెలవుల్లో నేనైతే డ్రాయింగ్ నేర్పుతాను. అంటే నేను ఒకటి నమ్ముతానండి, ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పెర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్
అన్నారు స్వామి వివేకానంద. ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పెర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. మనిషిలో ఉన్నటువంటి సంపూర్ణత్వాన్ని వెలికి తీసేదే, అంతర్గతంగా ఉన్నటువంటి ఆ అంతర్గత శక్తులను వెలికి తీసి ఒక మనిషికి సంపూర్ణమైనటువంటి మూర్తిమత్వాన్ని ఆవిష్కరించగలిగేదే విద్య. ఒక మనిషిని ఆ అంతర్గత శక్తులు, వాడిలో ప్రతి మనిషిలో కూడా అంతర్గతంగా ఎన్నో శక్తులు దేవుడు మనకిచ్చాడు, నిబిడీకృతమై ఉన్నాయి అంతర్గతంగా. వాటిని వెలికి తీసి వాటిని సంపూర్ణమైనటువంటి మూర్తిమత్వం, హోల్సమ్ పర్సనాలిటీ డెవలప్ చేసి మరి ఆ యొక్క పెర్ఫెక్షన్ని ఆవిష్కరించేదే విద్య అని వివేకానంద గారు, స్వామి వివేకానంద స్వామి గారు చాలా బాగా చెప్పారు. మరి అది నేను చాలా నమ్ముతాను. ఎందుకంటే ఏదో రాయడం చదవడమే విద్య అని నేను అనుకోను. మార్కులు, ర్యాంకులు ఇదే కాదు విద్య అంటే. విద్య అంటే ఇప్పుడు 50 రోజులు సుమారు మనకి సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. ఇందులో ప్రతి విద్యార్థి కూడా కొంచెం మరి చిత్రలేఖనం అంటే డ్రాయింగ్ వేయడం నేర్చుకోవాలి, పాటలు పాడడం నేర్చుకోవాలి. దేవుడు మనిషికి ఒక టాలెంట్ ఇస్తాడు. ఏ టాలెంట్ ఎవరిలో దాగి ఉందో, ఏ అంతర్గత శక్తి లోపల దాగి ఉందో మరి తెలియదు మనకి. కాబట్టి మరి కొన్ని ఇలాంటివి చిన్న చిన్నవి నేర్పుతాను. నేనైతే అన్నీ మరి నేను గురువుని కాబట్టి నా విద్యార్థులకు నేర్పాలి కాబట్టి అన్నీ కొంచెం కొంచెంగా నాకు అన్నీ వచ్చు. డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తాను, పాటలు సొంతంగా రాస్తాను, పాడతాను, అదేవిధంగా డ్రాయింగ్ వేస్తాను, అదేవిధంగా మరి కథలు రాస్తాను. అంటే నేను రచయిత్రినండి. చాలా కథలు అవి రాశాను, చాలా అవార్డులు తీసుకున్నాను. కాబట్టి ఇలాంటి సాహితీ ప్రక్రియలు, ఒక చిన్న కథ, ఇప్పుడు పిల్లవాడు ఒక మంచి వర్షాన్ని చూశాడు, వర్షం వస్తూ ఉంది, అప్పుడు అతనిలో ఉన్న ఫీలింగ్స్ ఏంటో రాయించండి తల్లిదండ్రులు. రే నువ్వేమనుకుంటున్నావు ఈ కాగితం మీద రాయి, అంతే. అంటే ఆ థాట్స్ని పేపర్ మీద పెట్టడమే అదే సాహిత్యం, ఇంకేం కాదు. మరి లిటరేచర్ ఈజ్ నథింగ్ బట్ మరి థాట్స్ ఆన్ పేపర్. మన ఆలోచనల్ని కాగితం మీద పెట్టడమే సాహిత్యం అంటే, ఇంకంతకంటే ఏమీ కాదు. అలా పెడుతూ ఉంటే ఒక రోజుకి నువ్వే పర్ఫెక్షన్ నీకే వస్తుంది అన్నమాట. కాబట్టి మరి విద్యార్థుల్లో ఈ చిన్న చిన్న ఇవి సంగీతం, నేను గిటార్ ప్లే చేస్తాను, అది కూడా కొంచెం అంటే కనీసం విద్యార్థులు, నా చిన్న విద్యార్థులు, నాకు 1 నుంచి 15 సంవత్సరాలు వరకు విద్యార్థులు ఉంటారు. అదేవిధంగా 20 సంవత్సరాలు లోపు వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా విద్యార్థులే. వీళ్ళందరూ కూడా కొంచెం అసలు ఓహో ఇది ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇంకా పిల్లలు బుర్రలంటే ఫోన్ ఒకటే ఉంది, ఆ గేమ్సే ఉన్నాయి. అలా కాకుండా మన ఛానల్ నుండి ఈ డిఫరెంట్ మరి ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా కొంచెం నేర్పాలి. పాటలు పాడడం, డ్రాయింగ్ గీయడం, చిన్న చిన్న పజిల్స్, చిన్న చిన్న స్కిట్స్ వేయడం నేను వేస్తాను. నేను ఇంటర్ వరకు నేను రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను. బోల్డ్ స్కిట్స్ వేసేవాళ్ళం. మేమే రాసుకునేవాళ్ళం. ఇప్పుడు పర్యావరణ దినోత్సవం అనుకోండి, పర్యావరణం గురించి స్కిట్ రాత్రి అంతా కూర్చొని 2 రోజులు, 1 వారం రోజుల ముందు నుంచి, 10 రోజుల ముందు నుంచి రాసుకొని అది ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళి వేసేవాళ్ళం అన్నమాట. మరి అదేవిధంగా ఒక చదువుల పండుగ అనుకోండి, ఆ చదువుల పండుగ గురించి పాటలు రాసేవాళ్ళం, ఆ పాటలు పాడేవాళ్ళం. యాక్షన్ సాంగ్స్, డ్యాన్సులు, కథలు, కవితలు, మరి ఇవన్నీ కూడా చేసాం మా టీనేజ్లోనే. ఈ సాహితీ ప్రక్రియలన్నీ కూడా ఇవన్నీ కూడా చేసాం. ఇవన్నీ కూడా విద్యార్థులకు కొంచెం అలవర్చాలని నా చిన్న తాపత్రయం, నాకు కొద్ది ఆశ. కాబట్టి కామెడీ స్కిట్స్ అంటే నేను పూర్తిగా పర్ఫెక్ట్గా వేయగలనని నేను అనుకోవట్లేదు. కానీ విద్యార్థుల మైండ్ ఓన్లీ ఫోనే కాదురా, ప్రపంచంలో ఇలాంటివి కూడా ఉన్నాయి, ఇలాగా కూడా నేర్చుకొని చెయ్యొచ్చు. నేను సరిగ్గా చేయలేకపోవచ్చు, కానీ విద్యార్థులు ఇంకా బాగా చక్కగా చేసి ఎంతో ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారు. కొంతమంది పిల్లలకి ఈ రాయడం, చదవడం ఆ విద్య రాకపోవచ్చు, కానీ ఈ విద్యలు కూడా, ఇది కూడా విద్య అంతే కదండి. కళల్లో ఇది కూడా కళ. ఏది ఒక డ్యాన్స్ వేయడం కానీ, స్కిట్ వేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా కొంచెం ఈ 50 రోజుల్లో నేర్పించాలనుకుంటున్నాను. మరి
డ్రాయింగు ఇలాంటివన్నీ కూడా నేర్చుకోండి. ఇంతే కాకుండా తెలుగు గ్రామరు, ఇంగ్లీష్ గ్రామర్ కూడా నేర్పిస్తాను. తెలుగు గ్రామరు, ఇంగ్లీష్ గ్రామర్ కూడా నేర్చుకుందాం. మరి డియర్ ఫ్రెండ్స్, మరి మా సక్సెస్కి పూర్తి రీజన్స్ అయితే మీరు అందరూ విన్నారనుకుంటున్నాను. మరి ఏ సక్సెస్కైనా, మా సక్సెస్ అనే కాదు, హార్డ్ వర్క్ ఉన్నవారికి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇండస్ట్రీ చేసిన విద్యార్థులకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. డెడికేషన్ ఉన్నటువంటి స్టాఫ్ లేదా డెడికేషన్ ఉన్నటువంటి ఏ మనిషికైనా ఏ పనిలోనైనా సక్సెస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మరి ఇదే విధంగా మరి మన ఛానల్లో ఉన్నటువంటి విషయాల్ని మీరు డైలీ వినాలి, చూడాలనుకుంటే డైలీ మన ఛానల్ నుండి వీడియో ఉంటుందండి. ఇందులో మరి మీరు కూడా ఇవి తెలుసుకోవాలి, నేర్చుకోవాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.